ఓం నమః శివాయ. ఒక్క పూట గడవడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో వందలాది మంది అనాథులను చేరదీసి 3 పూటల ఆకలి తీరుస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చేందుకు విచ్చేసిన సికింద్రాబాద్ వాస్తవ్యులైన టి గణేష్ బాబు, జ్యోతి దంపతులు అభాగ్యులకు సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రాలపై పూజలు చేయించుకుని గంగాధరునికి స్వయంగా అభిషేకం చేశారు. కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తచ్చమ్యో రాఘాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే. ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివాలయ పనులలో భాగమై ఇటుక సాయం చేసి శంకరకృపకు పాత్రులయ్యారు. కీర్తిశేషులు ధనలక్ష్మి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. మానవ సేవలో భాగంగా ధనలక్ష్మి గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కూతుర్లు రాణిగారు, దేవిగారు, జయచంద్రకుమారి గారు, జ్యోతి గణేష్ బాబు గార్ల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది శరణార్థులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అభాగ్యుల ఆకలి తీర్చిన అనంతరం సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల కడుపు నింపిన ఈ పుణ్యమూర్తుల కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మరియు ఈసారి కూడా ఆలయం దర్శించడం అయింది, శివాలయం దర్శనం అయినది. సంతోషం అనిపించింది. ఆలయం కట్టిస్తున్నారు, త్వరలో పూర్తయ్యి దాన్ని మొత్తం ఆలయం పూర్తి చేసి పూజలు చేస్తాము అని తెలుసుకున్నాము. ఇక్కడ సదుపాయాలు, అనాథలకి కల్పించే సదుపాయాలు అవన్నీ కూడా చూసి మేము ఆనందించి సంతృప్తి చెందాం కాబట్టి మళ్ళీ ఈసారి కూడా వచ్చాము. ఇక ముందు కూడా ఏదైనా కార్యక్రమాలు ఏదైనా కానీ గురించి చూసుకొని మేము తరచూ వస్తుంటాము. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు మానవ సేవ చేస్తున్నారు కాబట్టి దీనికి మాకు తోచినంత ఏదో కొద్ది తోచినంత సహాయం చేద్దామన్న ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి వస్తున్నాము. సో ఇక్కడ మాకు చాలా బాగా అనిపించింది చేస్తున్నందుకు. మేము వీళ్ళు ఇట్లన్నీ కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.